అసలు మన హ్యూమన్ బాడీలోనే ఇండియా మ్యాప్ అనేది దాగుందనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుందాం. మన హ్యూమన్ బాడీకి తల ఎంత ఇంపార్టెంటో ఇండియాకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంత ఇంపార్టెంట్. సో దీన్ని దాంతో కంపేర్ చేస్తే ఇటువైపు జమ్మూ అండ్ కాశ్మీర్, ఇటువైపు లదాఖ్, ఈ గొంతుకు సగం అంటే లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే ఇటువైపు చూస్తే పంజాబ్, హర్యానా, కొంచెం కిందకి రాజస్థాన్ కాన్సెప్ట్ వైజ్. ఇంక ఈ ఎడమ చేతి చూస్తే కనుక ఉత్తరాఖండ్, యూపీ, ఈ మోచేయి బీహార్, పైకి వెళ్తున్న కొద్దీ సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఈ టర్నింగ్ అరుణాచల్ ప్రదేశ్ ఫాలోడ్ బై అన్ని స్టేట్లు. ఈ ఆర్చ్ మేఘాలయ కాన్సెప్ట్ వైజ్ చూడండి, సేమ్ టు సేమ్. నెక్స్ట్ కుడివైపుకి వస్తే కనుక పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఈ మోచెయ్యి గుజరాత్. అంటే హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఇండియాకి క్యాపిటల్ ఎంత ఇంపార్టెంట్. సో ఎగ్జాక్ట్లీ మన గుండె యొక్క లొకేషన్లోనే ఢిల్లీ ఉంది. ఇంక హ్యూమన్ బాడీ ఈ బాడీ పరంగా చూస్తే కనుక ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టేట్. ఉత్తరప్రదేశ్, ఇటు బీహార్, ఇటు సైడ్ చూస్తే వెస్ట్ బెంగాల్, పక్కనే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఇటువైపు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఇంకా లోయర్ పార్ట్కి వస్తే పెనిన్సులర్ ఇండియా. రైట్ సైడ్ చూస్తే కనుక మనకి అరేబియన్ సీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి చూస్తే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. రెండు కాళ్ళ కింద అంటే టోటల్ సౌత్ పార్ట్లో ఇండియన్ ఓషన్. ఇంకా స్టేట్ వైజ్ చూస్తే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రైట్ సైడ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లెఫ్ట్ సైడ్, కర్ణాటకకి ఆంధ్రాకి మధ్యలో తెలంగాణ, సేమ్ సీ, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, మొత్తం టోటల్ స్టేట్లు, కర్ణాటక, ఆంధ్ర మధ్యలో తెలంగాణ. సో ఈ రకంగా మనకి ఇండియన్ మ్యాప్ని మన హ్యూమన్ బాడీతోనే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇండియన్ మ్యాప్ని గీయాలంటే కనుక ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఈ 4 అక్షరాలు ఎక్స్, కే, వి, జే. ఎలాగంటే ఇలా సింపుల్గా ఇండియన్ మ్యాప్ని గీసేయచ్చు.